పరికరాలు పిఎన్ జంక్షన్ డయోడ్, డ్యూయల్ రేంజ్, వేరియబుల్ పవర్ సప్లై, 0 to 5 volts, 0 to 50 volts, 100 ఓంల నిరోధకం, 10 కిలో ఓంల నిరోధకం, 2 డిజిటల్ మల్టీమీటర్స్, సింగిల్ స్ట్రాండ్ అనుసంధాన తీగలు లేదా ప్యాచ్ కార్డ్స్, ప్లగ్ కీ. ఈ పరికరాల గురించి కొంచెం ప్రస్తావించక తప్పదు. ఈ పరికరాలను విడివిడిగా తీసుకొని సర్క్యూట్ డయాగ్రామ్కు అనుగుణంగా వివిధ పరికరాల్ని అనుసంధానించకుండా ఈ పరికరాలన్నిటినీ ముందే ఫిక్స్ చేసినటువంటి రెడీమేడ్ బోర్డ్స్ను లేదా కిట్స్ను మనం ఇప్పుడు సర్వసాధారణంగా మన ప్రయోగశాలల్లో వినియోగిస్తున్నాం. అయితే ఈ రెడీమేడ్ డయోడ్ కిట్స్ల వల్ల విద్యార్థికి ప్రయోగం చేయడం అత్యంత సులభంగా మారిన ఈ ప్రయోగ విధానంలో అనేక పరిమితులు ఉన్నాయి. అవేమంటే, వివిధ కంపెనీలు తయారు చేసిన డయోడ్ రెడీమేడ్ కిట్స్లలో యూనిఫామిటీ లేదు. పురోషక్మం, తిరోషక్మం అంటే డయోడ్ కొనల పొలారిటీని మార్చే ప్రక్రియగా కాక ఒక స్విచ్ను లేదా మీటను కిందికి పైకి జరిపే ప్రక్రియగా విద్యార్థి అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. 2, డయోడ్ కిట్స్ పై ఫిక్స్ చేసిన డయోడ్ పాడైతే తిరిగి రిప్లేస్ చేయడం కష్టం. అంతేగాక మనకు అనువైన స్పెసిఫికేషన్స్ ఉండే డయోడ్లను వినియోగించలేం. దానివల్ల మనం ఊహించే విలువల కంటే భిన్నమైన విలువలు వస్తాయి. ఉదాహరణకు ఈ కిట్స్లలో జంక్షన్ టైప్ డయోడ్స్ కాక పాయింట్ కాంటాక్ట్ జర్మేనియం డయోడ్లను వినియోగిస్తున్నారు. వీటి వల్ల ఆరంభ వోల్టేజ్ విలువలు 0.3 వోల్ట్స్ కంటే తక్కువగా వస్తాయి. OA10 లాంటి జంక్షన్ టైప్ జర్మేనియం డయోడ్స్ను కానీ మరేదైనా జంక్షన్ టైప్ డయోడ్స్ను కానీ ఉపయోగించి చూస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. డయోడ్ బోర్డులలో వినియోగిస్తున్న అనలాగ్ మీటర్స్లలో మనకు ఇష్టం వచ్చినట్లుగా స్వల్ప పరిమాణాల్లో వోల్టేజ్ని ఖచ్చితంగా సెట్ చేసుకోవడం కష్టం. డిజిటల్ మల్టీమీటర్స్తో పోలిస్తే సునిశ్చితత్వం కూడా తక్కువే కాబట్టి ఇవి ఫలితాలని ప్రభావితం చేస్తాయి. అన్నిటినీ మించి ఒక విద్యుద్వలయ పటాన్ని ఇస్తే దానిని చూసి అందుకు అనుగుణంగా వివిధ పరికరాల్ని, కాంపోనెంట్స్ని కలపడం విద్యార్థి కనీసం ఇంటర్మీడియట్ స్థాయిలోనైనా నేర్చుకోవాలి. ఈ కారణాల వల్ల డయోడ్ బోర్డ్స్ను ఉపయోగించి మేం ప్రయోగం చేయటం లేదని గ్రహించాలి. చూడండి, మచ్చుకు ఒక డయోడ్ బోర్డు ఇలా ఉంటుంది. ఈ బోర్డులలో వివిధ తీగలను అనుసంధానించుకొని వేరియబుల్ వోల్టేజ్ నాబ్ను మార్చడం ద్వారా వోల్ట్మీటర్లో రీడింగ్స్ను, యామ్మీటర్లో రీడింగ్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మనం చేస్తున్న ఈ ప్రయోగంలో మెరుగైన విలువల కోసం అనలాగ్ మీటర్స్ను కాక డిజిటల్ మల్టీమీటర్స్ను వినియోగించాం. అంతేగాక మన ప్రయోగశాలలో లభ్యమయ్యే పరికరాలని సృజనాత్మకంగా ఉపయోగించుకుంటూ ప్రయోగం ఎలా చేయవచ్చో చూపించాం. రెడీమేడ్ కిట్స్ కంటే ఇక్కడ చూపిస్తున్న విధానానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న పరికరాల్ని పరిచయం చేసుకుందాం. ఇది ఒక వేరియబుల్ వోల్టేజ్ DC పవర్ సప్లై. దీనికి ఉన్న ఈ నాబ్ను తిప్పడం ద్వారా వోల్టేజ్ని మనకు కావలసినంతగా మార్చుకోవచ్చు. ఇది 0 నుంచి 50 వరకు వోల్టేజ్ను అందివ్వగలుగుతుంది. స్విచ్ను పైకి కిందికి కదిలించడం ద్వారా 0 to 5 volts, 0 to 50 voltsలలో మనం వోల్టేజ్ని సెట్ చేసుకోవచ్చు. ఇదొక ప్లగ్ కీ. మనం ప్రయోగశాలల్లో విద్యుద్వలయంలో విద్యుత్తును ఆపివేయటానికి లేదా ఆరంభించడానికి దీనిని సాధారణంగా ఉపయోగిస్తాం. మనం దీనికున్న ఈ కీని తీసేద్దాం. డయోడ్ను వలయంలో అనుసంధానించాలంటే దానిని సోల్డరింగ్ చేయటమో బ్రెడ్ బోర్డును వాడటమో చేయాలి. అదంతా లేకుండానే డయోడ్ను ఈ ప్లగ్ కీ స్క్రూల మధ్య బిగించుకుంటాం. తద్వారా వలయానికి అనుసంధానిస్తాం. ఇదొక డిజిటల్ మల్టీమీటర్. క్లుప్తంగా దీనిని DMM అందాం. దీనిని వోల్ట్ మీటర్ గాను, యామ్మీటర్ గాను, ఓమ్ మీటర్ గాను బహువిధాలుగా ఉపయోగించుకోవచ్చు. అందుకే దీనిని మల్టీమీటర్ అని అంటారు. అనలాగ్ మీటర్లో లాగా డివిజన్స్ను బట్టి రీడింగ్లను నమోదు చేయకుండా డైరెక్ట్గా డిజిట్స్ రూపంలో
అంటే సంఖ్యల రూపంలో డిఎంఎంలో రీడింగ్ డిస్ప్లే అవుతుంది. డయోడ్లు, ట్రాన్సిస్టర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదా అనేది చెక్ చేసుకునే వీలు కూడా ఇందులో ఉంది. దీనిని నెమ్మదిగా తిప్పడం ద్వారా డిఎంఎంను వోల్ట్ మీటర్గా, యామ్మీటర్గా, ఓమ్ మీటర్గా మనకు అవసరమైన ఫంక్షన్స్ నిర్వహించేట్లు సెట్ చేసుకోవచ్చు. ఆయా ఫంక్షన్స్ను నిర్వహిస్తున్నప్పుడు వివిధ రేంజ్లలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇవి డిఎంఎం యొక్క లీడ్స్. ఈ బ్లాక్ వైర్ కామన్ లీడ్గా లేదా నెగటివ్ లీడ్గా పనిచేస్తుంది. ఈ రెడ్ వైర్ పాజిటివ్ లీడ్గా పనిచేస్తుంది. ఇదొక రెసిస్టార్. ఇది 100 ఓంల నిరోధాన్ని అందివ్వగలుగుతుంది. ఈ రెసిస్టార్ ఏమో 10 కిలో ఓంల నిరోధాన్ని అందివ్వగలుగుతుంది. నిరోధాలను ప్రొవైడ్ చేయడానికి వీటికి బదులుగా రెసిస్టెన్స్ బాక్స్ను గాని, కలర్ కోడ్లతో లభ్యమయ్యే రెసిస్టార్లను గాని వినియోగించుకోవచ్చు. ఇది డయోడ్, సిలికాన్ డయోడ్. వివిధ అవసరాల కోసం వినియోగించే తీరును బట్టి సిలికాన్ డయోడ్లు అనేక రకాలుగా ఉంటాయి. మనం తీసుకున్న ఈ డయోడ్ పేరు 1N4001. ప్రయోగం చేసే ముందు మొదటగా మనకిచ్చిన ఈ డయోడ్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అందుకోసం డిఎంఎం ఫంక్షన్ స్విచ్ను డిఎంఎం పై ఉన్న డయోడ్ సాంకేతికానికి ఎదురుగా సెట్ చేయాలి. డయోడ్ యొక్క యానోడ్కు ఈ డిఎంఎం రెడ్ టెస్ట్ లీడ్ను కలుపుదాం. క్యాథోడ్కు బ్లాక్ టెస్ట్ లీడ్ను కలుపుదాం. డిఎంఎం స్క్రీన్ పై 500 అని డిస్ప్లే అయింది కదా, అంటే పురోషక్మ డయోడ్ వోల్టేజ్ డ్రాప్ 500 మిల్లీవోల్ట్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ లీడ్స్ను రివర్స్ చేద్దాం. 1 అని డిస్ప్లే అయింది కదా, అంటే వోల్టేజ్ డ్రాప్ దాదాపు శూన్యమని తెలుస్తుంది. ఇలా పురోషక్మంలో డయోడ్ను అనుసంధానించినప్పుడు కొంత వోల్టేజ్ డ్రాప్ డిస్ప్లే అయ్యి తిరోశక్మంలో వోల్టేజ్ డ్రాప్ 1 అని వస్తే ఆ డయోడ్ సరిగ్గా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఈ డయోడ్ లీడ్స్ను ఇప్పుడు ఈ ప్లక్కీ కొనల మధ్య బిగిద్దాం. డయోడ్ రుణకొనను ఏ స్క్రూకు బిగించామో అటువైపు రుణకొనను సులభంగా గుర్తించడానికి ఇలా చాక్పీస్తో గుర్తు పెట్టుకుందాం. ప్రయోగ విధానం. పురోషక్మం. పురోషక్మంలో డయోడ్ను కలిపే విధానాన్ని సూచించే విద్యుద్వలయాన్ని అంటే సర్క్యూట్ డయాగ్రామ్ను ఒక్కసారి గమనించండి. దానికి అనుగుణంగా వివిధ పరికరాల్ని లేదా కాంపోనెంట్స్ను కలుపుదాం. డ్యూయల్ రేంజ్ వేరియబుల్ DC వోల్టేజ్ పవర్ సప్లైని 0 to 5 volts సెట్ చేసుకుందాం. వేరియబుల్ DC వోల్టేజ్ సప్లై ధనధ్రువాన్ని 100 ఓంల నిరోధకం ఒక కొనకు బిగిద్దాం. 100 ఓంల నిరోధకం మరో కొనను డయోడ్ P కొనకు బిగిద్దాం. ఇప్పుడు ఈ ప్రయోగంలో డయోడ్ కొనల మధ్య డ్రాప్ అయ్యే వోల్టేజ్ను కొలవాలి కదా, కాబట్టి డిఎంఎంను DCV అంటే డైరెక్ట్ కరెంట్ వోల్టేజ్ మోడ్లోకి సెట్ చేసుకుందాం. మళ్ళీ ఈ మోడ్లో 20 volts రేంజ్ను సెట్ చేసుకుందాం. అంటే ఇప్పుడు డిఎంఎం 0 to 20 volts రేంజ్లో పనిచేసే వోల్ట్ మీటర్గా ఉపకరిస్తుంది. ఇప్పుడు డయోడ్ P కొనను డిఎంఎం ధనధ్రువానికి, N కొనను డిఎంఎం రుణధ్రువానికి అనుసంధానిద్దాం. డయోడ్ కొనల మధ్య మనం అనువర్తించే వోల్టేజ్ను మారుస్తున్న కొద్దీ డయోడ్ ద్వారా ప్రవహించే కరెంట్ ఎలా మారుతుందో చూడాలి. కాబట్టి మరో డిఎంఎంను తీసుకొని దాని ఫంక్షన్ స్విచ్ను యామ్మీటర్ మోడ్లో ఉండే విధంగా తిప్పి 200 మిల్లీయాంప్స్ రేంజ్లో సెట్ చేసుకుందాం. ఈ స్థితిలో డిఎంఎం 0 to 200 మిల్లీ యామ్మీటర్గా పనిచేస్తుందన్నమాట. ఇప్పుడు డయోడ్ N కొనను మిల్లీ యామ్మీటర్ ధనధ్రువంతో అంటే రెడ్ లీడ్తో అనుసంధానం చేద్దాం. చివరగా మిల్లీ యామ్మీటర్ రుణధ్రువాన్ని అంటే బ్లాక్ లీడ్ను పవర్ సప్లై రుణధ్రువంతో కలుపుదాం. ఇప్పుడు పురోషక్మంలో డయోడ్ వలయం పూర్తయిందన్నమాట. అయితే ఒక్క మాట, వివిధ వైర్లను కలుపుతున్నప్పుడు లూజ్ కాంటాక్ట్స్ లేకుండా ఉండేందుకు అవసరమైతే అనువైన ప్యాచ్ కార్డ్స్ను, 1 strand వైర్ అనబడే సన్నని తీగ సహాయాన్ని తీసుకోండి. డయోడ్
పిఎన్ కొనల మధ్య అనువర్తించే వోల్టేజ్ వి మారుతున్నప్పుడు దాని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహ పరిమాణం ఎలా మారుతుందో గణించడమే ప్రధానంగా ఈ ప్రయోగ ఉద్దేశం. కాబట్టి ఈ ప్రయోగంలో ఉపయోగించే పట్టికను చూద్దాం. పట్టికను గమనించండి. దీనిలో 2 కాలమ్స్ ఉన్నాయి. మొదటి కాలంలో ఇలా రాసుకోవాలి: పురోసెగ్మంలో డయోడ్ కొనల మధ్య అనువర్తించే వోల్టేజ్. దీన్ని వి సబ్స్క్రిప్ట్ ఎఫ్ గా సూచిస్తాం. ఇది వోల్టులలో తీసుకుందాం. రెండవ కాలంలో ఇలా రాసుకోవాలి: పురోషక్మంలో డయోడ్లో ప్రవహించే విద్యుత్ ప్రవాహ పరిమాణం. దీన్ని ఐ సబ్స్క్రిప్ట్ ఎఫ్ అనే అక్షరంతో సూచిస్తాం. ఇక్కడ కరెంటు మిల్లీ యాంపియర్లలో ఉంటుంది. ఇప్పుడు డిజిటల్ వోల్ట్ మీటర్ రీడింగ్ పైన, డిజిటల్ యామ్మీటర్ రీడింగ్ల పైన దృష్టి కేంద్రీకరించి విలువలను నమోదు చేసుకోవాలి. డీసీ పవర్ సప్లై నాబ్ను కొంచెం కూడా తిప్పనప్పుడు డిజిటల్ వోల్ట్ మీటర్లో రీడింగ్ ఎంత ఉందో గమనించండి. 0 కదా. ఇప్పుడు ఈ రీడింగ్ను పట్టికలో వోల్టేజ్ అనే కాలంలో నమోదు చేసుకుందాం. ఇప్పుడు డిజిటల్ మిల్లీ యాంమీటర్ పై దృష్టి సారించండి. అది ఎంత రీడింగ్నో చూపిస్తుంది. ఇప్పుడు కూడా 0నే ఉంది కదా. దీనిని పట్టికలో విద్యుత్ ప్రవాహం కాలంలో నమోదు చేసుకుందాం. ఇప్పుడు నాబ్ను మెల్లగా తిప్పుతూ వోల్ట్ మీటర్ రీడింగ్ 0.1 వోల్ట్లు ఉండేటట్టు చూద్దాం. మిల్లీ యాంమీటర్లో రీడింగ్ ఎంత ఉంది? 0నే ఉంది కదా. అంటే డయోడ్ కొనల మధ్య 0.1 వోల్టుల వోల్టేజ్ ఉన్నప్పుడు కూడా డయోడ్ ద్వారా కరెంటు ఏమీ ప్రవహించడం లేదన్నమాట. ఇప్పుడు ఈ 0.1 వోల్ట్, 0 మిల్లీ యాంప్స్ విలువలను ఆయా కాలంలలో రాసుకుందాం. ఇలాగే నాబ్ను మెల్లమెల్లగా తిప్పుతూ డయోడ్ కొనల మధ్య వోల్టేజ్ను క్రమక్రమంగా పెంచుతూ తదనుగుణమైన కరెంటు విలువలను నమోదు చేసుకుంటూ పోవాలి. ఆయా విలువలను నమోదు చేసుకున్న పట్టికను ఒక్కసారి గమనించండి. చూడండి, డయోడ్ కొనల మధ్య 0.6 వోల్ట్ విద్యుచ్ఛాలక బలం ఉన్నప్పుడు కూడా డయోడ్లో ప్రవహించే కరెంట్ 0గానే ఉంది. డయోడ్ వోల్టేజ్ని 0.65 వోల్టుకు పెంచినప్పుడు డయోడ్ ద్వారా 0.35 మిల్లీ యాంపియర్ల స్వల్పమైన కరెంటు ప్రవహించడం మొదలైంది. 0.65 వోల్టేజ్ నుండి వోల్టేజ్లో ఇంకే కొద్ది మాత్రం మార్పు వచ్చినా కరెంటు గణనీయంగా పెరగటాన్ని మనం గమనించవచ్చు. ఒకానొక నిర్దిష్ట వోల్టేజ్ వద్ద అతి స్వల్ప వోల్టేజ్ మార్పుకే కరెంట్ గణనీయంగా పెరగడం మొదలు పెడుతుంది. దీనిని ఆంగ్లంలో నీ వోల్టేజ్, కటిన్ వోల్టేజ్, థ్రెషోల్డ్ వోల్టేజ్ వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. సిలికాన్ డయోడ్కు ఆరంభ వోల్టేజ్ దాదాపు 0.6 వోల్ట్ గాను, జర్మేనియంకు 0.3 వోల్ట్ గాను ఉంటుంది. మనకిచ్చిన సిలికాన్ డయోడ్ ఆరంభ వోల్టేజ్ 0.65 వోల్ట్ అని పట్టిక నుంచి తెలుస్తుంది కదా. ఈ ఆరంభ వోల్టేజ్ కంటే ఏమాత్రం స్వల్పంగా వోల్టేజ్ పెరుగుతున్నా డయోడ్ ద్వారా ప్రవహించే విద్యుత్తు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నది కదా. నిజానికి కరెంటు ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతుందన్నమాట. ఇప్పుడు డయోడ్ పురోషక్మంలో ఉన్నప్పుడు డయోడ్ కొనల మధ్య వోల్టేజ్ విని ఎక్స్ అక్షం మీద, దాని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహ పరిమాణం ఐని వై అక్షం మీద తీసుకొని గ్రాఫ్ గీయాలి. ఈ గ్రాఫ్ ఎలా ఉందో చూడండి. గ్రాఫ్ గీయడం ద్వారా వచ్చిన ఈ వక్రం డయోడ్ను పురోషక్మంలో సంధానం చేసినప్పుడు వోల్టేజ్ కరెంట్ల మధ్య అభిలక్షణ వక్రాన్ని సూచిస్తుంది. ఈ గ్రాఫ్ను చూడండి. ఒక వోల్టేజ్ తర్వాత వోల్టేజ్లో కొంచెం మార్పు వచ్చినా కరెంటు గణనీయంగా పెరుగుతుంది. అంటే కరెంట్ ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది. వక్రంపై కరెంట్ ఆరంభమైన ఈ బిందువు నుంచి ఎక్స్ అక్షంపైకి ఒక లంబరేఖను గీద్దాం. ఈ లంబరేఖ ఎక్స్ అక్షాన్ని 0.65 వోల్ట్ల వద్ద ఖండించింది కదా. కాబట్టి గ్రాఫ్ నుంచి డయోడ్ కటిన్ వోల్టేజ్
0.65 వోల్ట్స్ అని తెలుస్తున్నది. దేర్ఫోర్ సిలికాన్ డయోడ్ ఆరంభ వోల్టేజ్ లేదా కట్ ఇన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 0.65 వోల్ట్స్. డయోడ్ను పురోషక్మంలో అనుసంధానం చేసినప్పుడు దానిలో జరిగే మార్పులను అధ్యయనం చేద్దాం. పిఎన్ జంక్షన్ డయోడ్ స్కీమాటిక్ డయాగ్రామ్ను ఒకసారి గమనిద్దాం. దీనిని పురోషక్మంలో అనుసంధానం చేసినప్పుడు కలిగే మార్పులను ఒక్కొక్కటిగా గమనిద్దాం. ఇది పిఎన్ జంక్షన్ యొక్క లేమి పొర. దీని మందం దాదాపు 10⁻⁻6 మీటర్లు, అంటే 1 మీటర్లో దాదాపు 10 లక్షల వంతన్నమాట. దీని మందం ఎంత స్వల్పమో కదా. సరే, ఈ పొర అవరోధ పొటెన్షియల్ విలువ 0.6 వోల్ట్లు అనుకుందాం. అంటే ఈ పొరను ఎలక్ట్రాన్ అయినా రంధ్రమైనా దాటిపోవాలంటే దానికి 0.6 వోల్టుల కంటే ఎక్కువ వోల్టేజ్ని ఇవ్వాల్సి ఉంటుంది. వోల్టేజ్ 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6 వోల్టులు ఉన్నప్పటి వరకు డయోడ్లో విద్యుత్ ప్రవాహం ఏమీ కనిపించలేదు. ఎందుకో తెలిసింది కదా. డయోడ్ కొనల మధ్య అవరోధ పొటెన్షియల్ కంటే తక్కువ పొటెన్షియల్ను అప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్లు, రంధ్రాలు అవరోధ పొటెన్షియల్ను దాటడానికి కావలసిన శక్తి లేకపోవటం వల్ల ఈ లేమి పొరను దాటిపోలేవు. కాబట్టి అవరోధ పొటెన్షియల్ విలువ 0.6 వోల్ట్ దాకా డయోడ్లో విద్యుత్ ప్రవాహం ఉండదు. ఈ అవరోధ పొటెన్షియల్ కంటే వోల్టేజ్ ఏ కొద్ది మోతాదులో ఎక్కువైనా బ్యాటరీ ధనకొన రంధ్రాలను ఎన్ వైపుకు నెడుతుంది. అలాగే రుణకొన ఎలక్ట్రాన్లను పీ కొన వైపుకు నెడుతుంది. ఇలా లేమి పొరకు ఇరువైపులా రంధ్రాల, ఎలక్ట్రాన్ల వ్యాపనం వల్ల తదనుగుణమైన ఇతర మార్పుల వల్ల లేమి పొర మందం తగ్గుతుంది. అందువల్ల విద్యుత్ ప్రవాహం అంతకంతకు పెరుగుతూ పోతుంటుంది. తిరోషక్మం, రివర్స్ బయాస్. ఇప్పుడు డయోడ్ను తిరోషక్మంలో అనుసంధానం చేసే విద్యుత్ వలయాన్ని గమనించండి. డీసీ పవర్ సప్లై వోల్టేజ్ను ఇప్పుడు 0 to 50 వోల్ట్స్కు సెట్ చేసుకుందాం. తిరోషక్మంలో ఎక్కువ వోల్టేజ్ను అందించాల్సి ఉంటుంది కాబట్టి మన డిఎంఎంలో వోల్ట్ మీటర్ ఫంక్షన్ స్విచ్ను 200 వోల్ట్ రేంజ్లో సెట్ చేసుకుందాం. అంటే వోల్ట్ మీటర్ 0 నుంచి 200 వోల్ట్ల దాకా కూడా మెజర్ చేయగలుగుతుందన్నమాట. డిఎంఎం ఫంక్షన్ స్విచ్ను మైక్రో యామ్మీటర్ 2000 మైక్రో యాంప్స్ రేంజ్లోకి సెట్ చేసుకుందాం. పురోషక్మంలో ఫార్వర్డ్ బయాస్లో డయోడ్ పీ కొనను బ్యాటరీ ధనధ్రువానికి, ఎన్ కొనను బ్యాటరీ రుణధ్రువానికి కలుపుతాం కదా. తిరోషక్మంలో రివర్స్ బయాస్లో దీనిని ఎగ్జాక్ట్గా రివర్స్ చేయాలి. అంటే డయోడ్ పీ కొన బ్యాటరీ రుణధ్రువానికి, డయోడ్ ఎన్ కొన బ్యాటరీ ధనధ్రువానికి కలుపుతాం. ఇదొక్కటే తిరోషక్మ వలయానికి, పురోషక్మ వలయానికి ఉండే తేడా. మిగతా వలయంలో కనెక్షన్స్ అంతా ఒకే విధంగానే ఉంటాయి. అయితే 100 ఓంల నిరోధాన్ని తీసేసి 10 కిలో ఓంల నిరోధాన్ని డయోడ్కు శ్రేణిలో అనుసంధానం చేయాలి. ఇప్పుడు కూడా పురోషక్మం వలనే డయోడ్ కొనల మధ్యన వోల్టేజ్ను మారుస్తూ దానిలో ప్రవహించే కరెంటును నమోదు చేసుకోవాలి. అయితే తిరోషక్మంలో వోల్టేజ్ పెరిగే కొద్దీ కరెంటు విలువలో పెద్దగా మార్పేమీ ఉండదు కాబట్టి వోల్టేజ్ను ఇన్ స్టెప్స్ ఆఫ్ 1 వోల్ట్ కానీ 5 వోల్ట్స్ కానీ పెంచుకోవచ్చు. తిరోషక్మంలో పట్టికను చూద్దాం. చూడండి, ఈ పట్టికలో 2 కాలమ్స్ ఉన్నాయి. మొదటి కాలంలో ఇలా రాసుకోవాలి: తిరోషక్మంలో డయోడ్ కొనల మధ్య అనువర్తించిన వోల్టేజ్. దీన్ని వి సబ్స్క్రిప్ట్ ఆర్గా సూచిస్తాం. ఇది వోల్టులలో ఉంటుంది. రెండవ కాలంలో ఇలా రాసుకుంటాం: తిరోషక్మంలో డయోడ్ ద్వారా ప్రవహించే కరెంట్. దీన్ని ఐ సబ్స్క్రిప్ట్ ఆర్గా రాసుకుంటాం. ఇక్కడ కరెంట్ మైక్రో యాంపియర్లలో ఉంటుంది. ఇప్పుడు వోల్టేజ్ని క్రమంగా పెంచుతూ మునుపటి వలనే
కరెంటు రీడింగులను నమోదు చేసుకుందాం. వోల్టేజ్ 0 వోల్ట్ ఉన్నప్పుడు కరెంట్ 0 మిల్లీ యాంపియర్లు ఉంది. ఈ విలువను పట్టికలో వేసుకుందాం. ఇప్పుడు డీసీ పవర్ సప్లై పిడిని అంటే నాబ్ను నెమ్మదిగా తిప్పుతూ వోల్ట్ మీటర్ రీడింగ్ 1 వోల్ట్ ఉండేటట్లు చూద్దాం. ఇప్పుడు మైక్రో యామ్మీటర్ రీడింగ్ ఎంత ఉందో చూడండి. 0.2 మైక్రో యాంప్స్ కదా. వోల్ట్ మీటర్, మైక్రో యామ్మీటర్ డిస్ప్లే చేసిన విలువల్ని పట్టికలో నమోదు చేసుకుందాం. ఇప్పుడు వోల్ట్ మీటర్ డిస్ప్లే 2 వోల్ట్స్ ఉండేటట్లుగా పవర్ సప్లై పిడిని తిప్పుదాం. మైక్రో యామ్మీటర్ రీడింగ్ 0.3 మైక్రో యాంప్స్ అని వచ్చింది చూడండి. ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ను కూడా పట్టికలో వేసుకుందాం. ఇలా వోల్టేజ్ని క్రమక్రమంగా పెంచుతూ కరెస్పాండింగ్ కరెంట్ వాల్యూస్ని పట్టికలో నోట్ చేసుకుంటూ పోవాలి. మనం ఉపయోగిస్తున్న ఈ డయోడ్ 1N4001. ప్రతి డయోడ్కు దాని రకాన్ని బట్టి, పార్ట్ నెంబర్ను బట్టి కొన్ని ప్రత్యేకమైన స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఉదాహరణకు మ్యాక్సిమం ఫార్వర్డ్ కరెంట్ అంటే ఫార్వర్డ్ బయాస్లో డయోడ్ పాడవకుండా తన ద్వారా అనుమతించే గరిష్ట కరెంట్. అలాగే రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఉదాహరణకి 1N4001 రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ 50 వోల్ట్లు. అంటే రివర్స్ బయాస్లో 50 వోల్టుల విద్యుచ్ఛాలక బలాన్ని ఈ డయోడ్కు అనువర్తింపజేసినప్పుడు దానిలో ఒక్కసారిగా కరెంటు పెరిగిపోయి ఆ డయోడ్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఇది వర్చువల్ ల్యాబ్ కాబట్టి విషయాల్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి, బ్రేక్ డౌన్ను చూపించడానికి 50 వోల్ట్స్ వరకు వోల్టేజ్ని పెంచి కరెంటు విలువలను రాసుకున్నాం. నిజానికి మీరు ప్రయోగశాలల్లో డయోడ్ వోల్టేజ్ విలువల్ని గరిష్టంగా 30 వోల్ట్ల వరకు పెంచుకొని తదనుగుణమైన కరెంటును నమోదు చేసుకుంటే సరిపోతుంది. రివర్స్ బయాస్లో వివిధ వోల్టేజ్ విలువలకు కరెంటు విలువల్ని నమోదు చేసుకున్న పట్టికను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ విలువల పట్టికను ఒక్కసారి గమనిస్తే మనకు ఏమి అర్థమవుతుంది? డయోడ్ను తిరోషక్మంలో అనుసంధానించినప్పుడు దాని ద్వారా కేవలం మైక్రో యాంపియర్ల పరిమాణంలో మాత్రమే కరెంటు ప్రవహిస్తుంది. వోల్టేజ్ని పెంచుతూ పోయినప్పటికీ డయోడ్ ద్వారా ప్రవహించే కరెంటు పరిమాణంలో పెద్దగా మార్పు లేక దాదాపు స్థిరమైన పరిమాణంలో కరెంటు ప్రవహిస్తుంది. అయితే డయోడ్ కొనల మధ్య వోల్టేజ్ డయోడ్ యొక్క బ్రేక్ డౌన్ వోల్టేజ్ కంటే ఎక్కువైనప్పుడు మైక్రో యాంపియర్ల పరిమాణంలో ఉన్న కరెంటు ఒక్కసారిగా మిల్లీ యాంపియర్ల పరిమాణంలోకి పెరిగిపోతుంది. ఇప్పుడు డయోడ్ తిరోషక్మంలో ఉన్నప్పుడు డయోడ్ కొనల మధ్యన అనువర్తించిన వోల్టేజ్ Vని X అక్షం మీదను, దాని ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహ పరిమాణం Iని Y అక్షం మీదను తీసుకొని గ్రాఫ్ గీద్దాం. ఆ గ్రాఫ్ ఎలా వచ్చిందో చూడండి. ఈ గ్రాఫ్ డయోడ్ను తిరోషక్మంలో అనుసంధానం చేసినప్పుడు వోల్టేజ్, కరెంటుల మధ్య ఉన్న అభిలక్షణ వక్రాన్ని సూచిస్తుంది. ఈ గ్రాఫ్ను గమనిస్తే మొదట వోల్టేజ్ పెరిగిన కొద్దీ స్వల్పంగా కరెంటు పెరుగుతుందని, ఆ తర్వాత వోల్టేజ్ను ఎంత పెంచినా కరెంటు పెరగకుండా దాదాపు సమానంగా ఉంటుందని తెలుస్తుంది. అయితే డయోడ్ యొక్క బ్రేక్ డౌన్ వోల్టేజ్ వద్ద కరెంటు ఒక్కసారిగా పెరిగిపోతుందని మన కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం, ప్రస్తుతం మన ప్రయోగశాలల్లో వివిధ కంపెనీల రెడీమేడ్ కిట్స్ను ఉపయోగిస్తున్నాం కదా. వాటిని పరిశీలిస్తే మనకు తెలిసేదేమిటంటే వాటిలో ఉపయోగిస్తున్న డయోడ్లు 1N4007 సిలికాన్ డయోడ్లు లేదా OA69 వంటి జర్మేనియం పాయింట్ కాంటాక్ట్ డయోడ్లు. 1N4007 బ్రేక్ డౌన్ వోల్టేజ్ సుమారు 1000 వోల్టులు. OA69 వంటి జర్మేనియం డయోడ్ల బ్రేక్ డౌన్ వోల్టేజ్ కూడా 100కు పైగానే ఉంది. కాబట్టి మన ప్రయోగశాలల్లో భద్రతారీత్యా ఇంత ఎక్కువ మొత్తంలో వోల్టేజ్లను ఇవ్వలేం. కాబట్టి బ్రేక్ డౌన్ దగ్గర బ్రోకెన్ లైన్స్తో కరెంటు పెరుగుదలను సూచిస్తే సరిపోతుంది. ఇక డయోడ్ను తిరోసెగ్మెంట్లో అంటే రివర్స్ బయాస్లో కలిపినప్పుడు డయోడ్లో జరిగే మార్పులను గమనిద్దాం. పిఎన్ జంక్షన్ డయోడ్ స్కీమాటిక్ డయాగ్రామ్ను ఒక్కసారి గమనిద్దాం.
డయోడ్ పి కొనను బ్యాటరీ రుణధ్రువానికి, ఎన్ కొనను బ్యాటరీ ధనధ్రువానికి కలుపుదాం. అంటే ఇప్పుడు డయోడ్ను తిరోషక్మంలో కలిపామన్నమాట. తిరోషక్మంలో పిఎన్ ప్రాంతాలలోని మైనారిటీ వాహక కణాలు వాహకత్వంలో పాత్ర పోషిస్తాయి. కాబట్టి పి ప్రాంతంలోని మైనారిటీ వాహక కణాలైన ఎలక్ట్రాన్లను కూడా పరిగణలోకి తీసుకుందాం. అదేవిధంగా ఎన్ ప్రాంతంలో మైనారిటీ వాహక కణాలైన రంధ్రాలను పరిగణలోకి తీసుకుందాం. ఈ స్థితిలో పి ప్రాంతంలో ఉన్న రంధ్రాలను బ్యాటరీ యొక్క రుణధ్రువం ఆకర్షిస్తూ ఉండడం వల్ల రంధ్రాలు సంధికి దూరంగా జరుగుతాయి. అదేవిధంగా ఎన్ ప్రాంతంలో ఉన్న ఎలక్ట్రాన్లను బ్యాటరీ యొక్క ధనధ్రువం తన వైపుకు ఆకర్షిస్తుంది. తద్వారా ఎలక్ట్రాన్లు సంధికి దూరంగా జరుగుతాయి. ఇలా పిఎన్ ప్రాంతాలలోని రంధ్రాలు, ఎలక్ట్రాన్లు సంధికి దూరంగా జరగడం వల్ల లేమిపొర మందం పెరుగుతుంది. అందువల్ల కరెంటు దాదాపు శూన్యమవుతుంది. అయితే పిఎన్ కొనలలోని మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల కొంత లీకేజ్ కరెంట్ డయోడ్ ద్వారా ప్రవహిస్తుంది. పి కొనలో ఎలక్ట్రాన్లు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్. ఈ ఎలక్ట్రాన్లను బ్యాటరీ రుణధ్రువం వికర్షిస్తుంది. కాబట్టి అవి సంధి ద్వారా మరో కొనకు ప్రవహిస్తాయి. ఎన్ కొనలో రంధ్రాలు మైనారిటీ క్యారియర్స్. ఈ రంధ్రాలను బ్యాటరీ ధన కొన వికర్షిస్తుంది. కాబట్టి అవి సంధి ద్వారా మరో కొనకు ప్రవహిస్తాయి. ఇలా మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ చలనం వల్ల తిరోషక్మంలో డయోడ్ చూస్తే వోల్టేజ్ పెరిగినప్పటికీ కరెంట్ ఎక్స్ అక్షానికి దాదాపు సమాంతరంగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. ఈ సమాంతరంగా ఉండే తిరోషక్మ అభిలక్షణ వక్ర భాగాన్ని సంతృప్తీకరణ విద్యుత్ ప్రవాహ ప్రాంతము, సాచురేషన్ రీజియన్ అని అంటాం. అయితే ఈ సాచురేషన్ రీజియన్ దాటిన తర్వాత ఒక వోల్టేజ్ వద్ద మాత్రం కరెంటు ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ సందిగ్ధ వోల్టేజ్నే భంజన వోల్టేజ్ లేదా బ్రేక్ డౌన్ వోల్టేజ్ అని అంటారు. ఈ వోల్టేజ్ వద్ద డయోడ్ యొక్క సంధికి సమీపంలోని సమయోజనీయ బంధాలు తగినంత శక్తి లభించడం వల్ల విచ్ఛిన్నమవుతాయి. ఈ ప్రక్రియలో సమృద్ధిగా వాహక కణాలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల కరెంట్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఈ రకంగా తిరోషక్మంలో డయోడ్ పనిచేసే తీరును, దానిలో జరిగే అంతర్గత మార్పులను అధ్యయనం చేశాం. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించాలి. ఎలక్ట్రానిక్స్ గురించి ఇంతకు ముందు మీకు అంతగా పరిచయం లేనందువల్లను, కంప్యూటర్ యుగంలో ఈ అర్ధవాహక సాధనాలపై క్షుణ్ణమైన అవగాహనను పెంపొందించాల్సి ఉన్నందువల్లను ఈ ప్రయోగాన్ని ఇంత సమగ్రంగా చర్చించాల్సి వచ్చింది. ఫలితం మనం ఉపయోగించిన సిలికాన్ డయోడ్ ఆరంభ వోల్టేజ్ =0.65 వోల్ట్స్. జాగ్రత్తలు: నిరోధకం లేకుండా డయోడ్ను బ్యాటరీకి నేరుగా అనుసంధానించకూడదు. అధిక విద్యుత్ ప్రవాహాల వల్ల డయోడ్ చెడిపోకుండా దానిని రక్షించడానికి ఒక నిరోధకాన్ని డయోడ్కు శ్రేణిలో కలపాలి. పురోషక్మంలో పొటెన్షియల్ విలువలను మార్చినప్పుడు చిన్న వ్యవధులలో మాత్రమే పెంచాలి. తిరోషక్మంలో డయోడ్ కొనల మధ్య అప్లై చేసే వోల్టేజ్ ఆ డయోడ్ యొక్క బ్రేక్ డౌన్ వోల్టేజ్ కంటే తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. వైవా ప్రశ్నలు: 1. పి రకం, ఎన్ రకం అర్ధవాహకాలను నేరుగా కలిపి పిఎన్ జంక్షన్ డయోడ్ను తయారు చేయలేము. ఎందువల్ల? 2. పి రకం అర్ధవాహకం ధనాత్మకమా, రుణాత్మకమా, తటస్థమా? ఎందుకు? అలాగే ఎన్ రకం అర్ధవాహకం రుణాత్మకమా, ధనాత్మకమా, తటస్థమా? ఎందువల్ల? 3. అర్ధవాహక సాధకాలకు ఓం నియమం వర్తిస్తుందా? 4. పి రకంలో రంధ్రాల సంఖ్య ఎందుకు ఎక్కువ? ఎన్ రకంలో ఎలక్ట్రాన్ల సంఖ్య ఎందుకు ఎక్కువ? 5. డయోడ్ ఒక స్విచ్ వలె పనిచేస్తుంది అని అంటాము. ఎందుకు?